జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడా. అస్సలు తగ్గేదేలే. స్కూటర్ మీద టుక్ టుక్ మంటూ వెళ్తే ఫన్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ టుక్ టుక్ మూవీ చూస్తే మాత్రం ఫుల్ ఫన్ వస్తుంది. సో టుక్ టుక్ మూవీ గురించి చెప్పడానికి, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు రోషన్, కార్తికేయ, నిహాల్, స్టీఫెన్ మధు అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్ రాహుల్ రెడ్డి గారు. టుక్ టుక్ లో సంథింగ్ స్పెషల్ ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఏముందండి టుక్ టుక్ లో? మ్యాజిక్ ఉందండి. సో ఈ నలుగురు కుర్రాళ్ళు క్రియేట్ చేసిందా టుక్ టుక్? ముగ్గురు కుర్రాళ్ళే క్రియేట్ చేస్తారు. ఆ కుర్రాడు లేడా? ఒక లవ్ స్టోరీ ఉంది. ఓ, వీళ్ళకి కూడా లవ్ స్టోరీలు ఉన్నట్టున్నాయి. పాపం బాబు ఒక లవ్ స్టోరీకి వెళ్ళే కోర్టులో చాలా కేసులు నడిచాయి. కార్తికేయ నువ్వు? అదేం లేదక్క మనకి. అండ్ స్టీఫెన్ మీకు? అలాంటివి ఏం లేవు. ఎలిజిబిలిటీ వచ్చింది ఇప్పుడే. అంటే మొన్ననే 18 దాటాడా? 2 years అయింది దాటి. సో ఎవరైతే ఇప్పటి వరకు సినిమా చూడలేదో, టుక్ టుక్ సినిమా మీరు చూడాలి అంటే ఈటీవీ విన్ యాప్ లో ఉంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని సినిమాని చూడండి. ఓకే, ఒక్క నిమిషం అండి. మీ అందరికి వెల్కమ్ డ్రింక్ ఉంది, తీసుకోండి. సోడా బాబు, సోడా సోడా సోడా, సోడా గోలి సోడా, గోలి సోడా, గోలి సోడా. నిజంగానే స్టేషన్ దగ్గర అమ్మేదానిలో ఉన్నాను కదా నేను. ఈ సోడాలో గోలీ ఉన్నట్టుగానే మీరు కూడా లైఫ్ లో మంచి గోల్ కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాట్ ఏ గోల్ స్టోరీ, గోల్ స్టోరీ. అవును, ఇంకెవరో వస్తున్నట్టున్నారు. అవును, మీరిద్దరు వచ్చారు ఎందుకు? పిలిచారని వచ్చి మిమ్మల్ని పొరపాటున పిలిచారు, మీరు వెళ్ళిపోవచ్చు. ఇవాళ టుక్ టుక్ టీం వాళ్ళు వచ్చారు. అయ్యో, టుక్ టుక్ లో మేమే ఉండాల్సింది. అంటే టుక్ టుక్ సినిమా 10 ఏళ్ల క్రితం తీసుంటే నువ్వు ఉండేదానివి. అక్క చూడు, వాళ్ళు ఏది చూడు ఒకసారి. ఇప్పుడు మొన్నేగా కథలెన్నో చెప్పావు, కథలెన్నో పడ్డావు అనుకుంటా. ఎనీవే, మీరు ఇవాళ ఇక్కడ ఉంటానంటారా? అంటే వీళ్ళతో పాటు ఆడతారా? ఓకే, సో మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. బట్ బిఫోర్ దట్ రాహుల్ గారు నా కోసం ఏదో తెచ్చారు, కానీ మొహమాట పడుతున్నారు. ఇచ్చేయండి. ఓ, దిస్ ఇస్ ద టుక్ టుక్ వెహికల్. నేను ఇది వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతాను షూటింగ్ అవ్వగానే. నాకెందుకో జాతిరత్నాలు సినిమా గుర్తొచ్చింది. మమ్మల్ని ఎలగొట్టారు, కనీసం అడగను కూడా అడగలేదు. చేపట్టి మీరు ఇందులో పట్టరని. అయిందా? బాగైందా? ఓకే, సో ఇప్పుడు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు మీరు. వాటర్ టీమ్ అండ్ ఫైర్ టీమ్. ఈ టీమ్ లో రాహుల్ గారు లేరు. రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, బై బాయ్. సో వాటర్ టీమ్ లో ఉండబోతుంది రోషన్, నిహాల్ అండ్ రితు. రితు ఇలా వచ్చి, రోషన్ ఇలా వచ్చేయండి. అండ్ ఫైర్ టీమ్ లో స్టీఫెన్ మధు, కార్తికేయ అండ్ శ్రీ సత్య. అవును, మీకు మీకు పరిచయాలు ఉన్నాయా, లేకపోతే పరిచయాలు పెంచుకోండి? ఎలా ఆడతారు? హాయ్ అక్క, తమ్ముడు. హాయ్ తమ్ముడు. ఇటు హాయ్ హాయ్. రితుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్క, నువ్వు పిలిచి మరీ దొబ్బుతున్నావు నన్ను. ఓకే, మనం మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన ఫస్ట్ రౌండ్ దోచే. సో టీమ్ వాటర్ అండ్ టీమ్ ఫైర్, మీరు రెడీగా ఉన్నారా ఆడడానికి? ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి, కానీ ఏ రౌండ్ అయినా సరే మీరు సమయాన్ని బాగా వాడినట్టయితే మీకు అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన దోచే రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. దానికి మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో టీమ్ వాటర్, మీరు మాత్రమే కాకుండా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అండ్ టీమ్ ఫైర్, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. చూద్దాం ఇవాళ టీమ్ వాటర్ గెలుస్తుందా, టీమ్ ఫైర్ గెలుస్తుందా అని. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, సో ఫస్ట్ మనము ఈ టీమ్ తోనే మొదలు పెట్టేద్దాము. మీ ముగ్గురులో నుంచి ఎవరైనా ఇద్దరు రావాల్సి ఉంటుంది. వాళ్ళని నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఇంకొకళ్ళు అక్కడి నుంచి సమాధానం చెప్పొచ్చు. సరే,
సరే నేను క్వశ్చన్ అడుగుతాను 90 సెకండ్స్ మాత్రమే మీకు టైం ఉంటుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు కుదిరితే అన్ని ఆన్సర్లు చెప్పాలి. ఓకేనా? కార్తికేయ అండ్ స్టీఫెన్ మధు మీరు చైల్డ్ ఆర్టిస్టులు గానే చేస్తూ ఉన్నారా లేకపోతే ఈ మధ్యనే మొదలు పెట్టారా యాక్టింగ్? 3 or 4 years అయిందక్క. నిహాల్ మీ సంగతి ఏంటి? నేను మీలాగే క్రీస్తుపూర్వానికి చెందిన వాడిని. ఏయ్ జురాసిక్ పార్క్. ఎస్ మీరు ఓకే రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పెట్రోల్ బంక్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డీజిల్. డీజిల్ రైట్ ఆన్సర్. నంబర్ 2. వాష్రూమ్స్. వాష్రూమ్స్ రైట్ ఆన్సర్. వర్కర్స్. వర్కర్స్ రైట్ ఆన్సర్. నంబర్ 5. సూపర్ మార్కెట్స్. సూపర్ మార్కెట్ లేదు. క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్. నంబర్ 12. కారు, బైక్. కారు, బైకులు, వాహనాలు. నంబర్ 1 రైట్ ఆన్సర్. ఎయిర్ ఫిల్లింగ్. ఎయిర్ ఫిల్లింగ్. నంబర్ 3 రైట్ ఆన్సర్. మీటర్ రీడింగ్. మీటర్ రీడింగ్ లేదు. ఫోన్ ఫోన్. నంబర్ 15 రైట్ ఆన్సర్. అక్క క్యూ లైన్. క్యూ లైన్. నంబర్ 10 రైట్ ఆన్సర్. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ కి మీకు వచ్చిన అమౌంట్ 2, 3, 4, 480, 530, 5,90,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 4 లో ఏముంది? చిల్లర. గొడవలు. ఫైటింగ్స్. ఓకే, ఫైటింగ్స్ కూడా జరుగుతాయి అక్కడ. నంబర్ 7 బాటిల్స్. చెప్పకూడదు, అది ఇల్లీగల్ అని నేను చెప్పలేదు. చార్జింగ్ మెషిన్, గ్యాస్ ఫిల్లింగ్, 24 గంటలు టైమింగ్స్ అంటే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అని. రేట్లు పెరగడము తగ్గడము ఈ మధ్య కాలంలో మనకు తెలియట్లేదు పెద్దగా. ఎంత పెరిగినా 100 కొట్టిస్తాం. ఫైర్ యాక్సిడెంట్స్. మీరు టోటల్ పాయింట్స్ సంపాదించలేదు కాబట్టి మీకు ఒక టాస్క్ ఉంది. రెడీ? రెడీ. నా ముట్టు పేరు పెట్టుకున్న సాకిరెడ్డి, నీ ముట్టుకుంటే బుగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. హాస్టల్ ఉన్నావా వెళ్ళిపోదాం? ఈరోజు తేలిపోవాలి. నాకు చిరాకు పడుతున్నారు ఈ హాస్టల్లో. వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఏంటి పొగ ఏంటి? ఎవడైనా సిగరెట్ కాలుస్తున్నాడా? అది స్మోకింగ్ కాదండి, మరేంటి? అగరబత్తులు. ఒక్క దేవుడి పటం కూడా లేదు, అగరబత్తి అంటున్నావు. అయ్యో, అక్కడ అన్ని మంది దేవతలు కనిపిస్తున్నారు. నా ఫోటో కూడా పెట్టావా? అంటే వేసావులే నాకు పెద్ద బిస్కెట్. మీరు రోజు అన్నం పెడుతున్నానని చెప్పి అటుకులు ఏవో పెడుతున్నారేంటి? అటుకులు కాదు బాబు, అదే అన్నం. అన్నం తిని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేలా. తిని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేలా. ఆంటీ ఆంటీ. ఆంటీ అన్నావా నువ్వు నన్ను? సారీ సుమ గారు, చెప్పు. చికెన్ అసలు పెట్టట్లేదు ఎందుకండి? అసలు నీకు ఎలా అనిపిస్తుంది అయ్యా నిండు ప్రాణాన్ని తీసేయాలని? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. హలో, చికెన్ కర్రీ అయిపోయిందా? అసలు ఈ చెత్త సర్వీస్లని ఇచ్చి చెత్త అనకు నువ్వు. అసలు మిమ్మల్ని ఇక్కడ నేను ఉంచాను చూసారా, పంపించేస్తా. మేము వెళ్ళిపోతాం, మీరు మీరు వెళ్ళిపోతారు. నాకు కూడా ఈ రెంట్ కి ఇవ్వడానికి వేరే వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలు వచ్చేసేయండి అమ్మా. వెళ్ళిపోతానన్నారు, ఇంకా ఎందుకున్నారు? వెళ్ళిపోయేదే లేదండి. 10,000 కదా, 50,000 అంటే ఇదిగోండి. సడన్ గా మీరు ఇలా మారిపోయారేంటి? నాకు ఏదో కొంచెం తేడా కొడుతుంది. జ్ఞానోదయం అయింది ఈరోజు ఇందాక వెళ్ళేటప్పుడే. మీరు వెళ్ళిపోండి, మీరు టెన్షన్ పడకండి, మేము ఇక్కడ బాగానే చూసుకుంటాం రూమ్ అంతా. మీరు మీ రూమ్ కి వెళ్ళండి. ఎలాంటి కంప్లైంట్లు లేవు. స్మోకింగ్ చేశారు, మర్యాదగా ఉండదంతే. ఇవాళ ఏంటి మీరు బయటికి వచ్చారు? వర్షం పడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు? అంటే వర్షం పడితే నెవల్ డాన్స్ చేస్తుంది కదా. యాక్చువల్లీ నిన్న మిమ్మల్ని ఎవరో ఎత్తుకెళ్తుంటే చూసాను. నన్ను ఎవరు ఎత్తుకెళ్ళారు? జ్యోతిష్యం చెప్పేవాడు తీసుకెళ్తున్నాడు. మీరు చిలకలా ఉంటారు కదా. మీరు డైలీ నైట్ ఎక్కువ వస్తుంటారు కదా. డైలీ మీరు రోజు రాత్రిపూట్ల కనిపిస్తూ ఉంటారు. నేను రాత్రిపూటలు కనిపించడం ఏంటి? అంటే చందమామ ఇప్పుడు రాత్రి వస్తుంది కదా. అయ్యో, మీకు
దెబ్బలేం తగలలేదు కదా నాకు దెబ్బలు ఎందుకు తగులుతాయి? అంటే దేవులక్క నుంచి ఊడిపడ్డారు కదా. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేశలేమా. ఏ నాకు కూడా ఏమైనా చెప్పరా? నేను రాశాను మీకోసం. అవును ఏంటి ఇద్దరు ఇంకా ఇక్కడే నుంచి ఉన్నారు? నీకేం చెప్పాను నేను వెళ్ళి ఆ బాత్రూమ్ లో గడుగు వెళ్ళి తొందరగా. నువ్వేమో ఆ గిన్నెలు తోముపో. దానికోసమే కదా మీరు వచ్చింది. వెళ్ళండి బాత్రూమ్లు కడగడానికి. ఇంత లేట్ మళ్ళీ మా కడుగు. ఆ 3 బాత్రూమ్లు సరిగ్గా కడుగు. బాత్రూమ్ కడగడం ఏంటి? మీ కూతుర్లు కదా? కూతుర్లా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఓ మై గాడ్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదిగోండి మీకు వచ్చినటువంటి డబ్బులు. టీమ్ ఫైర్ ఆడేశారు. 5,90,000 వచ్చింది. టీమ్ వాటర్ ఎలా ఆడతారో చూద్దాం. ఎవరిద్దరు వస్తున్నారు? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కేక్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెయిట్. కేక్ వెయిట్ రైట్ ఆన్సర్. సర్ప్రైజ్ ఓకే. ఫ్లేవర్స్ నంబర్ 12 రైట్ ఆన్సర్. షేప్స్ రైట్ ఆన్సర్ ఓకే. బర్త్డే, వ్యాలంటైన్స్ డే, పుట్టినరోజు రైట్ ఆన్సర్. బేకరీ షాప్ నంబర్ 14 రైట్ ఆన్సర్. క్యాండిల్స్ లేదు. నైఫ్, కత్తి, నైఫ్ రైట్ ఆన్సర్. 11. మ్యాచ్ బాక్స్ లేదు మా దగ్గర. యానివర్సరీ రైట్ ఆన్సర్ ఓకే. క్రీమ్ కలర్ఫుల్ క్రీమ్స్. న్యూ ఇయర్ నంబర్ 15 రైట్ ఆన్సర్. క్రిస్మస్ రైట్ ఆన్సర్. 2, 4, 6, 7, 8, 850, 9. అమ్మో 10,50,000. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. నాకు తెలిసి రోషన్ ఆ సాంగ్ కి ఎన్ని రీల్స్ చేశాడంటే నిద్రలో కూడా. నిజమే అక్క. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఎగ్లెస్ చెప్పలేదు. రేట్స్ చెప్పలేదు. ఆన్లైన్ ఆర్డర్, విన్నింగ్ సెలబ్రేషన్స్. మీరు ఇంత బాగా ఆడినా కూడా మీకు ఒక టాస్క్ ఉంది. ఇదేంటి మళ్ళీ? ఓకే, ఒక డైలాగ్ కానీ లేదంటే ఒక సాంగ్ కానీ నేను చెవులో చెప్తాను. వాళ్ళు దాన్ని బోర్డు మీద గీయాలి. అవతల నుంచి ఉన్న వాళ్ళు చెప్పాలి. రెడీ. నేను చెప్పేస్తా. ఓకే, సో రీతు గీస్తుంది, మీరిద్దరు గెస్ట్ చేయాలి. ఇంకా వాళ్ళు గెస్ట్ చేసినట్టే. నేను సాంగ్ చెప్పబోతున్నాను నీకు. ఆ సాంగ్ ని నువ్వు ఇక్కడ గీసి వాళ్ళకి చూపించాలి. ఓకేనా? రితు గీయబోతుంది ఒక అద్భుతమైన సాంగ్. చూడండి, మాట్లాడడానికి వీల్లేదు. చందమామది బంతి, బాల్, వాటర్, వేవ్. అసలు నేను చెప్పిన పాట ఏంటి, ఈమె గీస్తుంది ఏంటి? అది ఎక్కడ కొండలాగుంది? పువ్వులో దాగున్న పళ్ళెంతో. ఏమంట సినిమా? పుష్పలో సినిమాలో పుష్ప 2 1 అయ్యా పుష్పలో శ్రీవల్లి ఊ అంటావా. అవును, ఫస్ట్ అన్ని రౌండ్లు గీసావేంటవి? ఊ అనుకుంటావు. నెక్స్ట్ రోషన్. ఓకే రెడీ. డైలాగ్ ఇచ్చాను. కొత్త సినిమానా? రాయకూడదు. RRR NTR. అరే అలా అయితే చెప్పేస్తారు కదా. సరే డైలాగ్ చెప్పు ఇప్పుడు. వేరే డైలాగ్ ఇది వద్దు, మాకు తెలిసిపోయింది. వద్దు, మాకు తెలిసిపోలేదు. ఇదేంటి ఓడిపోతాం ఏంటి? తెలుసు. రామ్ చరణ్ ఆర్ NTR? ఇదేంటిది? తలపైన ఏదో తలపైన ఏముంది? అది చేయకూడదు. ఎన్టీఆర్ గారే కదా. అది చూస్తే ఎన్టీఆర్ గారు అనిపిస్తున్నారు కదా. ఏమంటివి? ఒక్క అడుగు. అది ప్రభాస్ గారు కదా. అమ్మతోడు అడ్డంగా ఎగేస్తా. అవును, మా
మధ్యలో ఒక్క అడుగు అన్నావేంటి? అక్కడ వేలు లేచి ఉంది చూడండి. ఇలా పెట్టి అసలు మాట్లాడడానికి లేదు. అసలు నేను మాట్లాడను. ఓకే మాట్లాడు. సాంగ్ అమ్మాయి జుట్టు బా, అమ్మాయి జుట్టు ఎంత అందంగా గీసావు బాబు. కథలెన్నో చెప్పారు ఒక్క నిమిషం నేను ఇస్తా గానీ ఈమెని పాడమను. ఈమెని పాడమను, నేను ఇచ్చేస్తా. కథలెన్నో చెప్పావు కథలెన్నో రావట్లేదే కథలెన్నో చెప్పావు కవితలెన్నో రాసావు ప్రేమ పాటలో. జంపింగ్ ఐడియా చాలా బాగుంది నిహాల్, దీని వల్లే గెస్ట్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ టీం కూడా ఆడతారు, రండి. అదేంటి టాస్క్ వాళ్ళు కదా ఓడిపోయింది? అంటే ఇందాక హాస్టల్ టాస్క్ లో వీళ్ళు కూడా చేశారు కదా, అందుకని. 3 out of 3. యా 3 out of 3 సూపర్. డైలాగా సాంగ్ సాంగ్ sorry. రెడీ. ఇల్లు కుర్చీ ఎంత ఫాస్ట్ గా గెస్ట్ చేసేసారు అబ్బా, సూపర్ సూపర్. ఆ డైలాగ్ డ్రాయింగ్ చేయి, డ్రాయింగ్ చెప్పకు. చెయ్యి ఏందది? కానీ గొప్ప కళాఖండాలే గీస్తున్నారు ఇక్కడ. చాయ్ కప్ తెలుసు, కుదిరితే కప్ కాఫీ. అస్సలు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయారు వాళ్ళు టోటలీ. కప్ కాఫీతో ఏమున్నాయి డైలాగ్? అరే అదేంటి ఇదేంట్రా? చెయ్యి 1 2 3 4 5 6 7 8 9 బొమ్మరిల్లు. అవును, చెయ్యి ఎందుకు గీసావు? జస్ట్ సరదా ఆ డ్రాయింగ్. హీరో పేరు కేజీఎఫ్. సలార్. ఓ అచ్చా. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. గబ్బర్ సింగ్ లో ఏమున్నాయి డైలాగ్ లో? 10 9 8 ఇంకోటి 7 ఏమన్నా 6 5 అరే వస్తావా? 4 3 2 1 టైం అప్. నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది, దానికో లెక్క ఉంటుంది. అరే అదంతా కాదు, తిక్క లెక్క ఎక్కడుంది అక్కడ? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. ఇది మీరు గుర్తించాలి దీన్ని. ఓ ఇది తిక్క. ఇది తిక్క. ఓకే. సాంగ్ చెట్టు మామిడి పళ్ళు, మామిడి చెట్టు కాస్తాయి. స్వాతిరెడ్డి. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. పచ్చ ఎండుగడ్డి. దానికి బిగినింగ్ సాంగ్ బిగినింగ్ జామ ఏమన్నా? చెట్టు కాస్తాయి జామకాయలు. రైట్ ఆన్సర్. సాంగ్ పాడాలి కదా అక్క. ఆ సాంగ్ పాడాలి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. సాంగ్ పాడదామా ఇది? ఎనీవే మీకేమో 2 పాయింట్స్, వాళ్ళకేమో 3 పాయింట్స్ వచ్చాయి. సూపర్, థ్యాంక్ యూ. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి. ఓకే, మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము క్వశ్చన్ అడుగుతాం, దానికి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే 1 లాక్ వస్తుంది, లేకపోతే 1 లాక్ పోతుంది. 10 సెకండ్స్ మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే అప్పుడు సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే దానికి 75,000. థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఓకే, రెడీ? టీమ్ వాటర్, టీమ్ ఫైర్ రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh వర్త్ ఆఫ్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. టైమ్ అప్. ఇప్పుడు సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాం, చూడండి. సెకండ్ క్లూ 75,000. అక్కడ బాక్సుల పైన ఏవో గుర్తులున్నాయి. బజర్ నొక్కేశారు టీమ్ ఫైర్. ఖాన్ సార్ యొక్క సీల్ అది. సో మీరు ఏమనుకుంటున్నారు? ఇది సలార్. సలారా? సలార్. ఓకే, 75,000 దగ్గర లాక్ చేశారు మీరు. ఓకే, థర్డ్ క్లూ. చేతి మీద ఏదో ఉంది, మొత్తము రాసేసి ఉంది, టాటూలు ఉన్నాయి అక్కడ చేతి మీద ఫుల్ గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ.
కాన్సార్ ఫ్యామిలీ, 3 ట్రైబ్స్ ఆఫ్ కాన్సార్. ఓకే, సో మీరు సలార్ అని ఫిక్స్ అయిపోయారు అండ్ ఇంకా ఇంతకన్నా ఫిక్స్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయినా సరే చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్ $75,000 వచ్చేసింది మీకు, ఎందుకంటే మీరు సెకండ్ క్లూ దగ్గర ఆన్సర్ చెప్పారు కాబట్టి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh వర్త్ ఆఫ్ క్లూ. 10 seconds మాత్రమే ఉంటుంది, చూడండి. ఏదో ఒక ఆయిల్ పోస్తూ ఉన్నారు గిన్నెలోకి. టైం అప్. ఆయిల్ ఆల్మోస్ట్ అన్నిటికీ వాడతారు కాబట్టి వీళ్ళకి చెప్పడం చాలా కష్టం. సెకండ్ క్లూ ఇచ్చేద్దాం. రెండో క్లూ. బ్రహ్మానందం గారు వచ్చారు. ఓకే చెప్పండి. ఫైర్. 10, 9, అరే 8. చెప్పు మరి. మండి. మండియా? ఓకే సరే, మండి లాక్ చేసాము. ఐ థింక్ జిలేబీ. యూ థింక్ ఇట్ జిలేబీ, కానీ వీళ్ళు మండి అంటున్నారు. చెప్పచ్చు మీరు చెప్పొచ్చు కానీ మీకు ఇంకా అవకాశం లేదు, బజర్ వాళ్ళు నొక్కేశారు కాబట్టి. ఓకే ఓకే ఓకే. సరే, క్లూ నంబర్ 3. మైదా పిండి, కానీ మీరు మండి అన్నారు. యా మేబీ, ఎందుకంటే అక్కడ కూడా ఏమైనా స్వీట్స్ తయారు చేస్తారు కదా మైదా పిండితో. మండీలో స్వీట్ ఎందుకు ఉంటుంది? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. బెల్లం చక్కెర 2 ఉన్నాయి. సో జిలేబీ, కానీ మీరు మండి అని చెప్పారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఇట్ ఇస్ జిలేబీ. ఐఎమ్ వెరీ సారీ, మీరు మండి అన్నారు కాబట్టి ఇచ్చేయాలా మేము? ఇచ్చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఫస్ట్ రీతుతో మొదలెడదాం. దా రీతు. నేను ఒక క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాను. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే గోల్లో వేసేసి. ఓకే. రితుని చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఈ క్వాలిటీస్ ఉండాలి. ఏ 1000 కోట్ల ఆస్తి, బి సినిమా హీరో అయి ఉండాలి. ఏసేయ్. ఇప్పుడు చెప్పి. నేను పెళ్ళే చేసుకోను. ఇవే తగ్గించుకుంటే మంచిది. హీరోనే బెస్ట్. ఓకే, నేను చేసుకుంటే హీరోని చేసుకుంటాను, లేకపోతే ఎప్పటికీ ఇలాగే సింగిల్ గా ఉండిపోతాను అని చెప్పినటువంటి రీతు. ఓకే, సెకండ్ క్వశ్చన్. రీతు చాలా అందంగా ఉంటుంది అని పొగిడేటువంటి పర్సన్ కి మీరు ఇచ్చేటువంటి రిప్లై ఏంటి? ఏ మీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? బి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. సెకండ్ ఆప్షన్. చెప్పేరా ఏదో ఒకటి. కాకులు ఎత్తుకెళ్ళాయా? నా అందం గురించి పొగిడే వాళ్ళకి నేను చెప్పేదల్లా ఒకటే, మీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? నేనేమంత అందంగా ఉండను అని చెప్పలేదాక. థ్యాంక్ యూ రీతు. నిహాల్. వీళ్ళిద్దరిలో ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నారు? ఏ రాజమౌళి, బి ప్రశాంత్ నీల్. వేసేస్తే బెటర్. రాజమౌళి గారు. నేను రాజమౌళి గారితో మాత్రమే వర్క్ చేస్తాను, ప్రశాంత్ నీల్ గారితో అవకాశం వచ్చినా సరే నేను వర్క్ చేయను అని చెప్పినటువంటి నిహాల్. సెకండ్, నువ్వు చేసినటువంటి సినిమాలో ఏ సినిమా ఎక్కువ సంతృప్తినిచ్చింది? ఏ బావా, బి జగడం. ఎక్కువ సంతృప్తి జగడం. జగడం సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది. మరి బావ సినిమా విషయంలో నేను కొన్ని విషయాలు మీతో చెప్పుకోలేను అని చెప్పినటువంటి నిహాల్. ఆ విషయాలు ఏంటంటే నాకు చాలా ఆకలిస్తుంది ఆ రోజు. నాకు సిద్ధార్థ్ గారు వచ్చి ఫుడ్ పెట్టారు. సో క్యూట్, నైస్, థ్యాంక్ యూ.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకళ్ళ ఒళ్ళు ఒకళ్ళు పడుకొని ఉన్నారు. ఆ పాప ఏదో పైన చూపిస్తుంది, ఆవిడ ఏదో చెప్తున్నారు. టైం అప్. క్లూ నెంబర్ 2. గొడుగు ఉంటే వానాకాలం, కూలర్ తో ఉంటే అది ఎండాకాలం, స్వెటర్ తో ఉంటే అది చలికాలం, లవర్ తో ఉంటే అది పోయే కాలం. టైం అప్. క్లూ నంబర్ 3. ఓకే టీమ్ వాటర్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఓకే సో ఇక్కడ ఆవిడ కథ చెప్తున్నారు. కథ చెప్తున్నారు. ఇది కవిత్వం నడుస్తుంది ఇక్కడ. అండ్ అలాగే కాలాలు. ఇది రైట్ ఆన్సర్. అవునా కాదా చూసే ముందు ఇంకొక క్లూ ఉంది, ఆ క్లూ చూసేద్దాము. గొడవ పడుతున్నారు అక్కడ. సో ఆన్సర్ ఏంటి చూద్దాము. రైట్ ఆన్సర్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో, వేల వేల వెన్నెలంత నీదవాలి. సో మీకు 50,000 వచ్చాయి, ఎందుకంటే మీరు థర్డ్ క్లూ దగ్గర చెప్పారు కాబట్టి. ఓకే అండ్ ఇప్పుడు మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. స్టీఫెన్, టుక్ టుక్ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ కి బాగా న్యాయం చేసిన వ్యక్తి అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఏ కార్తికేయ, బి రోషన్. మంచి బ్రేకింగ్ న్యూస్. కార్తిక్. టుక్ టుక్ సినిమాలో కార్తికేయ అనే క్యారెక్టర్ కి న్యాయం చేశాడు, రోషన్ న్యాయం చెయ్యలేదు అని చెప్పకనే చెప్తున్నటువంటి స్టీఫెన్. రోషన్ స్పందన ఏంటో కనుక్కుందాం. రోషన్, కమ్ టు మై రూమ్. మూవీస్ లో నీకు ఎక్కువగా ఎలాంటివి చేయడం అంటే ఇంట్రెస్ట్? ఏ లవ్ ట్రాక్స్, బి మందు సిట్టింగ్ సీన్స్. మొత్తానికి మన టుక్ టుక్ టీమ్ లో నుంచి ఒకళ్ళు మాత్రం కరెక్ట్ గా గోల్ కొట్టారు. సో ఆన్సర్ చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్తికేయ. ఖాళీ టైంలో నువ్వు చేసినటువంటి ఒక సినిమా పెట్టుకొని చూడాలి అంటే ఏ సినిమా చూస్తావు? ఏ సలార్, బి లూసిఫర్. అక్క సలార్, ఎందుకంటే నేను లూసిఫర్ చేయలే, లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్ చేసి. ఓకే మేము మళ్ళీ అడుగుతాం అయితే. ఏ సలార్, బి లూసిఫర్ 2. ఖాళీ టైంలో చాలా రెస్పెక్ట్ ఉంది ఆ సినిమా మీద. సో నేను ఖాళీ టైంలో చూడండి. ఖాళీ టైంలో చూడండి. నేను చేసినటువంటి సినిమాలు ఏవి నేను చూడను అని చెప్పినటువంటి కార్తికేయ. చెప్పు. సలార్ చూస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ కదా. నేను సలార్ సినిమా మాత్రమే చూస్తాను, లూసిఫర్ 2 నేను చూడను అని చెప్పినటువంటి కార్తికేయ. ఓకే థ్యాంక్ యూ కార్తికేయ. వచ్చేసి రోషన్. ఏ హీరో సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ మహేష్ బాబు, బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే యాక్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మహేష్ బాబు గారు ప్రస్తుతం రాజమౌళి గారి సినిమాలో చేస్తూ ఉన్నారు కాబట్టి నా పాస్పోర్ట్ లాగేసుకుంటారేమో అన్న భయంతో నేను పవన్ కళ్యాణ్ గారి సినిమానే చేస్తాను అని చెప్పిన రోషన్. అక్కడ బ్రేకింగ్ న్యూస్ కదా, సేఫ్ సైడ్ లేసారు మీరు. ఊరుగారా నువ్వు అక్కడివి. సెకండ్ క్వశ్చన్. కోర్టు సినిమాలో ఏ ఆర్టిస్ట్ ని చూసినప్పుడు ఇంకొంచెం బెటర్ ఆర్టిస్ట్ ని పెట్టుంటే బాగుండేది అనిపించింది? శ్రీదేవి, శివాజీ గారు. గోల్ వేసేసే అసలు. శ్రీదేవి అనే చెప్తా, ఎందుకంటే శ్రీదేవికి అయితే నేను మళ్ళీ చెప్పుకోవచ్చు, నేను సరదాగా చెప్పానని. శ్రీదేవితో నేను చాలా రీల్స్ చేసినప్పటికీ కూడా శ్రీదేవి కాకుండా ఇంకో హీరోయిన్ అయి ఉంటే బాగుండేది అని నా మైండ్ వాయిస్. ఈ రోజు నేను సుమా అడ్డా షోలో చెప్పుకున్నాను. ఓకే దిస్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రోషన్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్.
హలో, అడ్మిషన్ రికమెండేషన్ అయితే మా కాలేజ్ లో అడ్మిషన్ వచ్చేటువంటి ఛాన్సే లేదు. పెట్టండి ఫోన్. ప్యూన్, మీ బాబాయ్ అంట రికమెండేషన్ పంపిస్తున్నాడు. బేసిక్ గా కాలేజ్ నేను వాంటరు, నేను 10th ఫెయిల్ అవుతాను, ఆవిడ వాంటర్ అయింది. సరే, ఇవాళ మనకి అడ్మిషన్స్ ఉన్నాయి కదా. అవును మేడం. మరి వచ్చే వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? పిల్ల మేడం, పిలిచేసి. అమ్మ విద్యార్థులు రండి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. శ్రీ సత్య, ఇలా రమ్మ, ఆ కుర్చీ కూడా తీసుకొనిరా. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడ్మిషన్ కోసమే వచ్చావు కదా? అడ్మిషన్ కోసం. వాటికి కరెక్ట్ గా నాకు నచ్చినట్టు సమాధానం చెప్పినట్టయితే నీకు అడ్మిషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఓకే, బిర్యానీ నీ ముందర పెడితే నువ్వేం చేస్తావు? ఏం మిగల్చుకుంటా ఫుల్ గా తినేస్తా. యూత్ ఎక్కువగా చెడిపోవడానికి గల కారణం ఏంటంటావు? మందు తాగడం అండ్ సిగరెట్ కొట్టడం. నైస్, గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఎవరు మీ అమ్మగారా? మీ అమ్మగారా? పక్కకు రా. మేడం పక్కన బాబాయ్. ఏం క్వశ్చన్స్ అడిగారు లోపల? ఫస్ట్ వచ్చి విరాట్ కోహ్లీ లొట్టలు వేసుకుంటూ తింటాం. లొట్టలు వేసుకుంటూ తింటాం. 3 వచ్చి సిగరెట్ కాల్చడం, మందాడు. ఓకే, డన్, థాంక్యూ. డబుల్ హలో. అమ్మా, అడ్మిషన్ కోసం వచ్చావా? 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 3 క్వశ్చన్స్ కి సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ వచ్చినట్టయితే నీకు అడ్మిషన్ వచ్చేసినట్టే. అరే, మీరు అడగండి. మీ నాన్నగారి పేరేంటి? విరాట్ కోహ్లీ. కుళ్ళిపోయినటువంటి ఫుడ్ నీ ముందర పెడితే ఏం చేస్తావు? లొట్టలు వేసుకొని తింటా. రాత్రి అయితే రెగ్యులర్ గా నువ్వు చేసే పనేంటి? మందు తాగడం, సిగరెట్ కొట్టడం. లే ముందు, ఎలా కనిపిస్తుంది నీకు మా కాలేజ్? ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం అనుకుంటున్నావా? గెట్ అవుట్. వెరీ నైస్. ఈ అడ్మిషన్స్ మధ్యలో మన రౌండ్ కూడా ఆడాలి కాబట్టి మన రౌండ్ మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇందులో మేము సర్వే కండక్ట్ చేశాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు తెలిసినట్టయితే బజర్ నొక్కండి అండ్ ఆన్సర్ చెప్పండి. ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ చెప్తే 3 టైమ్స్ అవుతుంది, రాంగ్ చెప్తే పోతుంది. బజర్ నొక్కిన వాళ్ళు కాకుండా అవతల టీం వాళ్ళు ఇది రైటా రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ కరెక్ట్ గా చెప్పినట్టయితే వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ డబుల్ అవుతుంది, రాంగ్ చెప్తే పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, అబ్బాయిలు ఎక్కువగా వేటి జోలికి వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు? ఏ ప్రేమ, బి పెళ్లి, సి అప్పు, డి మందు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎక్కువగా వేటి జోలికి వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు? ప్రేమ, పెళ్లి. టీమ్ ఫైర్ చెప్పండి. అప్పు. సో అప్పు అనుకుంటున్నారు మీరు. ఎంత అమౌంట్ పెడతారు? సర్లే, నువ్వు చెప్పే ఆన్సర్. ప్రేమ అక్క. సరే, అమౌంట్ ఎంత? 50. ప్రేమ మీద పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? కరెక్ట్ అని చెప్పి 1,00,000. సరే, ప్రేమ జోలికి వెళ్ళకపోతే పాపం ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోతాయి. ఎనీవే, ప్రేమ జోలికి అని చెప్పేశారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం ఇప్పుడు. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేవెల్ల. ప్రేమ రైట్ ఆన్సర్. మీకు డబుల్ అయింది, మీకు ట్రిపుల్ అయింది అమౌంట్. అవును, మన కాలేజ్ లో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి కాబట్టి. నేను డాన్స్ చేస్తాను మేడం. వద్దు, నువ్వు లాస్ట్ టైం డాన్స్ చేస్తే ఏమైందో గుర్తుంది కదా? అడ్మిషన్ కి వచ్చావా? అవునండి. పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం కానీ వచ్చా? డాన్స్ చేయడం లైట్ గా మేనేజ్ చేయొచ్చు. లైట్ గా అంత కుదరదు, బ్రైట్ గా చేయాలి. బ్రైట్ గా చేద్దాం. చాలా బ్రైట్ గా. రెడీయా? అమ్మ, పాట పెట్టండి చూద్దాం. ఈ అబ్బాయికి అడ్మిషన్ ఖాయం చేసేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ క్వశ్చన్. కాలేజ్ లో స్టూడెంట్స్ చదువుకోవడమే కాకుండా ఎక్కువగా చేసే పనులేంటి? ఏ సైట్ కొట్టడం, బి క్రికెట్ ఆడడం, సి ర్యాగింగ్ చేయడం, అండ్ డి క్యాంటీన్ లో టైం పాస్ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కాలేజ్ లో స్టూడెంట్స్ చదువుకోవడమే కాకుండా ఎక్కువగా చేసే పనులేంటి? సైట్ కొట్టడం, క్రికెట్ ఆడడం. చెప్పండి టీమ్ ఫైర్. క్యాంటీన్ లో టైం స్పెండ్ చేయడం. ఓకే, ఎంత పెడతారు అమౌంట్? 1,00,000. అంతే, రైటా రాంగ్ గా చెప్పండి అంతే. రాంగ్ అని 1,00,000. సో మీరు వాళ్ళ ఆన్సర్ రాంగ్ అన్నారు. రాంగ్ అని మళ్ళీ రైట్ అని అదే ఆన్సర్. ఏదైనా ఒక్కటే, రైటా రాంగ్? రైట్ రైట్ రైట్. రైట్ అని ఎంత పెట్టారు? 1,00,000. లక్ష. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి క్యాంటీన్ లో టైం పాస్ చేయడం ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీ 1,00,000 డబుల్ అయింది, మీ 1,00,000 ట్రిపుల్ అయింది. ఇంకా మనకి కల్చరల్ యాక్టివిటీస్ కి ఇంకా ఎక్కువ మంది కావాలి కదా బాబు. నువ్వేంటి అడ్మిషన్ కి వచ్చావా? అవును. అవునా? అయితే డాన్స్ కానీ సింగింగ్ కానీ రెండిట్లో ఏదొచ్చు? డాన్సింగ్ బావచ్చు. సరే అయితే డాన్స్ చేయి చూద్దాం. గ్రేట్ డాన్స్. కమ్ ఆన్. ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ సూపర్, నీకు అడ్మిషన్ గ్యారంటీ. ఇక కాలేజ్ లో ఎలాంటి ఫెస్ట్లు జరిగినా మనకి డాన్సులకి డోకా లేదబ్బా. సింగింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అడ్మిషన్ కి? ఇందాక మా దగ్గర పాడాడు. అవునవును, బాగా పాడతాడు కదా మధు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. ఇంకా సింగింగ్ కి కూడా డోకా లేదు. డాన్సర్లు దొరికేశారు, సింగర్లు దొరికేశారు. ఇంకా మనకి కావాల్సింది ఏంటి? ఫైటర్లు. బాబు ఫైట్స్ వచ్చా? ఫైట్ లో డాన్స్ బెస్ట్. డాన్స్ వచ్చా? డాన్స్ ఏది బాబు చూద్దాం ఒకసారి. ఇంకా అడ్మిషన్ కి రాలే కదా నేను. మేమే తీసుకుంటున్నాం. సరే ఓకే. నువ్వు వచ్చినా రాకపోయినా అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల గండ్ల అక్కాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. సూపర్. కాలేజ్ కలకల్లాడిపోతుంది అబ్బా డాన్సర్లతో. మనం కాలేజ్ బోర్డు తీసి డాన్స్ స్కూల్ పెడతాం అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యూత్ ఎక్కువగా ఎలాంటప్పుడు తెల్లవారుజామునే నిద్రలేస్తారు? ఏ బెనిఫిట్ షోకి వెళ్ళడానికి, బి జిమ్ కి వెళ్ళడానికి, సి ప్రయాణాలు చేయడానికి, డి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ ఎక్కువగా ఎలాంటప్పుడు తెల్లవారుజామునే నిద్రలేస్తారు? బెనిఫిట్ షోకి వెళ్ళడానికి, జిమ్ కి వెళ్ళడానికి. చెప్పండి టీమ్ ఫైర్. ఏ ఎంత పెట్టారు అమౌంట్? 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అని 1,00,000 రూపాయలు పెడుతున్నాం. సో వీళ్ళు బెనిఫిట్ షో అన్నారు, కానీ మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1,00,000 పెట్టారు, మీరు 1,00,000 పెట్టారు. చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సో యూత్ ఎక్కువగా ఎలాంటప్పుడు తెల్లవారుజామున లేస్తారు అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేస్తారు. అంటే మీ డబ్బులు పోయాయి, మీకు మాత్రం అమౌంట్ డబుల్ అయింది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అందరికీ అడ్మిషన్స్ కూడా వచ్చేసాయి. అండ్ మన ఆఖరి రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చేసారు, వాటర్ అండ్ ఫైర్. సో ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను. ఆ టాపిక్స్ లో నుంచి లీడ్ లో ఉండేవాళ్ళు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి.
కానీ రెండు టీమ్స్ అదే టాపిక్ రిలేటెడ్ గా ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద మీకు పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్స్ కి ఫస్ట్ మీరు ఆన్సర్ చెప్తారు, సెకండ్ మీరు చెప్తారు. 5 seconds టైం మాత్రమే ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అక్కడతో మీరు ఓడిపోయినట్టే, డబ్బులు తారుమారు తక్కర్మారు అయిపోతాయి. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ అంతా ఇంకో టీంకి వెళ్ళిపోతుంది, వాళ్ళు విన్ అయిపోతారు. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. అని గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. సో మీరే లీడ్ లో ఉన్నారు. టీమ్ వాటర్. టాపిక్స్ క్రికెట్, తేదీలు, మొబైల్, పిండి వంటలు, సినిమా, రైస్ ఐటమ్స్. మనం న్యూట్రాలిటీ ఈక్వాలిటీలో బిలీవ్ చేస్తాం కాబట్టి సినిమా. సో టాపిక్ సెలెక్టెడ్ సినిమా. కొన్ని హీరోల ఎంట్రీ పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. యా ఫస్ట్ మీరే. రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆర్ఆర్ఆర్. రైట్. విక్రమార్కుడు. రైట్. చిరుత. రైట్. ఛత్రపతి రైట్. ఉప్పెన రైట్. దసరా రైట్. గాడ్ ఫాదర్ రైట్. మన యమదొంగ రైట్. సుప్రీం కరెక్ట్. RX-100 కరెక్ట్. నరసింహ రైట్. శివ నాగార్జున గారి సినిమా. అది హలో బ్రదర్. సో హలో బ్రదర్స్, ఆ అమౌంట్ ఇచ్చేసేయండి ఇటు. సో మీరు గెలుచుకున్నటువంటి అమౌంటే కాకుండా సాఫ్ట్ వాక్ క్రాక్డ్ హీల్ రిపేర్ క్రీమ్ నుంచి 10,000 రూపీస్ చెక్ కూడా. అలాగే సాఫ్ట్ వాక్ క్రాక్డ్ హీల్ రిపేర్ క్రీమ్ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా. వాళ్ళు ప్రైజ్ గెలుచుకున్నారు, మేము ఆడియన్స్ మనసు గెలుచుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సూపర్ ఫన్. అండ్ అలాగే టుక్ టుక్ సినిమా ఇప్పటి వరకు చూడండి వాళ్ళు ఈటీవీ విన్ లో తప్పకుండా చూడండి టుక్ టుక్ మూవీని. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎంటర్టైనర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమా అడ్డా. మళ్ళీ కలుద్దాము వచ్చే ఆదివారం. అంటిల్ దెన్ టాటా, బై బై.